వెల్కమ్ టు ఫిల్మ్ ప్రొడక్టర్ అండ్ ఇవాళ మూవీ వచ్చేసి మనకి రెట్రో అండ్ ఈ మూవీ యాక్టర్ వచ్చేసి మీ అందరికి తెలిసినంత సూర్య గారు అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ సుబ్బరాజ్ గారు. ఎంటైర్ మూవీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది భయ్య, నచ్చలేదు భయ్య నాకైతే. అండ్ ఈవెన్ నేను మొత్తం సినిమా చూసిన తర్వాత థియేటర్ బయటకు వచ్చి కటౌట్ చూసుకున్నాను, అసలు సూర్య గారి సినిమా అయినా ఇది అనేసి. ఒకప్పుడు సూర్య గారి సినిమాలు అయితే టాక్‌తో పని ఉండేది కాదు మాకు. థియేటర్‌కెళ్ళిపోయేవాళ్ళం. టికెట్ ఎంతైతే అంత మేము పెట్టేసి థియేటర్ లోపలికెళ్ళిపోయేవాళ్ళం. ఖచ్చితంగా అది హిట్ గాని, బ్లాక్ బస్టర్ గాని మ్యాక్సిమం బ్లాక్ బస్టర్ అయ్యేది. ఎందుకంటే ఒకప్పుడు సూర్య గారి సినిమాలు అయితే అయ్యుంటే ఒక్కొక్కడు మాత్రం భలే పరిగెట్టేవారు. అండ్ ఇప్పుడు సినిమా అయితే అలా కాదు. అసలు సినిమా దిగిందని కూడా ఎవడికి తెలియట్లేదు సూర్య గారి సినిమాలు. ఎందుకంటే లైన్ 4 సినిమాలు ఫ్లాపు. అండ్ ఈ సినిమాతో పాటు కలిపి. ఎందుకంటే మొన్నొచ్చింది ఏదో 'కొంగువ' సినిమా అని. ఆ సినిమా అయితే నేనైతే ఇంటర్వెల్‌కే నాకు తల తిరిగింది. అరుచుకోవడాలు, చంపుకోవడాలు. ఈ సినిమా కూడా అంతే, అరుచుకోవడం, చంపుకోవడం. ఇంకేమి ఉండదు భయ్య. అండ్ మెయిన్ వచ్చేసి 'కార్తీక్ సుబ్బరాజు' గురించి అయితే ఒకటి మాట్లాడాలి. ఇంత స్టార్ హీరోని పెట్టుకొని ఇలా తీస్తారా మూవీ ఎవరైనా? అస్సలు నచ్చలేదు నాకు. అనవసరంగా సూర్య గారు ఈ మూవీ ఒప్పుకున్నారు అనిపించింది నాకైతే. అండ్ మెయిన్ ఈ మూవీలో పూజా అడ్డాయ్ గారు చేశారు. అంటే ఆ పూజా అడ్డాయ్ గారు చేసిన కొన్ని సీన్స్ అయితే ఫస్ట్ మనకి స్టార్టింగ్ వీళ్ళిద్దరు హీరో అండ్ హీరోయిన్ కలుసుకుని ఒక సీన్ వస్తది. అదొక్కటి బావుంటది భయ్య. అదొక్కటి వదిలేస్తే మిగతా సినిమా అంతా ఎందుకు పెట్టార్రా బాబు పూజా హెగ్డేని. నా హెడ్డే తినేసింది తను. అసలు ఏమీ లేదు భయ్య తన పాటైతే. సినిమా అనేది తనకైతే ఫైటింగ్ సీన్స్ అనేవి నచ్చవు. కాకపోతే సూర్య గారు ఫైటింగ్ లేకుండా జీవితం మాత్రం గడపలేరనమాట. అండ్ అది ఫైటింగ్ చేస్తున్నప్పుడల్లా సూర్య గారితో అయితే మాట్లాడదనమాట. మెయిన్ మన సూర్య గారికి చిన్న ప్రాబ్లమ్ ఉంటది ఈ సినిమాలో. మన సూర్య గారికైతే ఎక్కువ నవ్వు రాదనమాట. అసలు నవ్వే నవ్వరు సినిమాలో. అది ఇంటర్వెల్‌లో నవ్వుతారనమాట. ఆ నవ్వు కూడా సినిమాలో హీరోయిన్‌కి ప్రాబ్లమే. నవ్వట్లేదు, అంగంగా ఫైటింగ్‌కెళ్తున్నాడని మాట్లాడదు. మనోడైతే తను ఇంప్రెస్ చేస్తూనే ఉంటాడు చివరి వరకును. అది ఇంప్రెస్ అవ్వదు. ఈళ్ళ మధ్యలో గొడవలు అవుతూనే ఉంటాయి సినిమాలో. లాస్ట్‌లో ఇంప్రెస్ అవుతది. అంతా చూసిన తర్వాత మనకొకటే అనిపిస్తది. మేము ఎరుపప్పలమా చూస్తున్నాం థియేటర్‌లో కూర్చొని అనిపిస్తది. అసలు ఎక్కడ ఎంగేజింగ్ ఉండదు భయ్య. ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు కూర్చోబెట్టారు? ఎందుకు తీశారు సినిమాని? 'కార్తీక్ సుబ్బరాజ్' గారైతే ఔట్ మొత్తం ఫెయిల్ చేశారు సినిమానంతా. అస్సలు నచ్చలేదు నాకైతే ఎక్కడ. ఎక్కడ అంటే మొత్తం అంతా ఎలాగుంటదంటే సినిమా అనేది ఒక్క దగ్గర ఉండదు. ఇక్కడ పెరగాడుతది, అక్కడ పెరగాడుతది, ఇక్కడ పెరగాడుతది, అక్కడ పెరగాడుతది. అసలు ఏటవుతుందిరా సినిమా అన్నట్టు అనిపిస్తది. ఒకానొక సీన్స్ అయితే మనోడిని దేవుడిని చేసేస్తారు సినిమాలో. అసలు దేవుడు ఎందుకు ఎయ్యడురా బాబు అన్నట్టు అనిపిస్తది. అక్కడ దేవుడు అయినందుకు ఒక స్టోరీ చూపిస్తారు. కన్విన్సింగ్‌గా ఉండదు భయ్య. సరే ఎందుకు ఈ స్టోరీ అన్నట్టు అనిపిస్తది. మెయిన్ వచ్చేసి ఫస్ట్ హాఫ్‌లో ఒక సీన్ బావుంటది భయ్య. ఆ సాంగ్ ఉంటది కదా! ఇప్పుడు ఇన్‌స్టాలో వైరల్ అయ్యింది బాగా. అందరూ రీల్స్ కూడా చేస్తున్నారు. అంటే ఆ సాంగు చాలా బాగా డెలివరీ చేశారు. ఇంకోటేంటంటే ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఒక యాక్షన్ సీన్ వస్తది. అది బాగుంటది. మనకు కూడా నచ్చుతది. ఎందుకంటే అక్కడికొచ్చే సీన్ అలాంటిది. మనకు కూడా సిట్యుయేషన్‌లో ఉంటే మన సూర్య గారు చేసిన సీన్ మనం కూడా చేస్తాం. బాగుంటది ఆ సీన్ కూడా. లిటరల్లీ ఫ్యూ సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్ నుంచి మనం బానే అనిపిస్తది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఎంటర్ అవుతదో అసలు ఫుల్ సినిమా అనేది ఔట్ ఎళ్ళిపోతుందనమాట. అసలు రెట్రో కాదు, ఇది తలకేసి కొట్టుకోవాలి మనం. అలాగుంటది సినిమా అంతాన. ఎందుకురా బాబు సెకండ్ హాఫ్‌లో ఒక విలన్ని పెడతారు. అతను గంభీరంగా చూపిస్తారు. ఆఖరికి సూర్య గారు ఎలా చంపేస్తారంటే, ఇప్పుడు మనం ముందున చీమలుతుంటే మనం చేత్తో చంపేస్తాం ఈజీగా. అలా చంపేస్తారనమాట అతన్ని. ఎందుకు పెట్టాడో తెలీదు మరి ఆ విలన్ని. అంత గంభీరంగా చూపించినప్పుడు కొన్ని ఫ్యూ యాక్షన్ సీన్ అయినా కొన్ని బాగా డెలివరీ చేసుంటే మనకు నచ్చేది. అది కూడా ఉండదు. అసలు సెకండ్ హాఫ్‌లో ఎందుకు ఆ కోట్ ఎట్టేసారు. ఆ కోట్‌లో వదిలేస్తారు. ఫైటింగ్ ఆడుకోమని వదిలేస్తారు. అదేదో హాలీవుడ్ సినిమాలాగా. పోనీ ఎక్కడ కనెక్ట్ అయిందంటే ఎక్కడ కనెక్ట్ అవ్వదు. సిట్యుయేషన్ తగ్గట్టుగా సీన్స్ వస్తే కనెక్ట్ అవుతాయి ఆడియన్స్‌కి. బట్ సిట్యుయేషన్ తగ్గట్టుగా ఒక్క సీన్ కూడా కనెక్ట్ కాలేదు మనకి సెకండ్ హాఫ్‌లో. వెరీ వరస్ట్ అని చెప్పొచ్చు సెకండ్ హాఫ్‌లో. అండ్ పూజా హెగ్డే గారు యాక్టింగ్ బాగా చేశారు గానీ, పాపం సినిమాలో అంత స్కోప్ అయితే లేదు. అండ్ మనకి సూర్య గారు కూడా అంతే ఆబ్వియస్‌లీ సినిమాలో అయితే ఇరగదీశారు యాక్టింగ్. సూర్య గారు కొన్ని లుక్స్ కూడా మనకి చాలా బాగా డెలివరీ చేశారు డైరెక్టర్ గారు. అండ్ కొన్ని లుక్స్ అండ్ కొంచెం కొన్ని డ్రెస్సింగ్ స్టైల్ గాని చాలా బాగుంటాయి. బట్ సూర్య గారిని బాగా వాడుకోవచ్చు. బట్ ఈ సినిమాలో అయితే అది వాడుకోలేకపోయారు డైరెక్టర్ గారు. కార్తీక్ సుబ్బరాజు గారు మరి ఖచ్చితంగా నిజం చెప్తున్నాను. నెక్స్ట్ మాత్రం పెద్ద పెద్ద స్టార్ హీరోలతో మాత్రం తీయకండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలైతే మనకి కొంచెం డిసప్పాయింటెడ్‌గా చేస్తున్నారు ఆళ్ళు. స్టార్ హీరోతో మరి ఇలాంటి సినిమాలు తీస్తే ఎవ్వడికైనా డిసప్పాయింట్ అవుతది. అండ్ మెయిన్ ఈ మూవీ మేము ఇచ్చేసే రేటింగు 5కి ఒక 1.5 అయితే ఇస్తున్నాం భయ్య. పెద్దగేం లేదు సినిమా అస్సల. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. మా ఫర్దర్ వీడియోస్ వస్తాయి. ఇంకా చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.